హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ARS న్యూస్ ఛానల్. మహేష్ బాబు రాజమౌళి సినిమా 2030కి స్టార్ట్ చేద్దాము. SSMB 29 పై మహేష్ బాబు రాజమౌళి ఫన్నీగా ట్విట్టర్లో చిన్న వార్. సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబోలో వస్తున్న SSMB 29 సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. నవంబర్లో అప్డేట్ వస్తుందని ఇదివరకే రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై మహేష్ బాబు సోషల్ మీడియాగా సరదాగా సటైర్లు వేస్తూ అప్డేట్ కోసం జక్కన్నపై ఒత్తిడి తెచ్చారు. ఫ్యాన్స్ ని ట్వీట్ చేస్తూ ఈ క్రమంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ లీకులపై వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ ట్విట్టర్లో వైరల్ గా మారుతుంది. యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న రాజమౌళి నెక్స్ట్ సినిమా ఇది వర్కింగ్ టైటిల్ మాత్రమే, SSMB 29. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న ఈ గ్లోబల్ ట్రాటర్ అసలు టైటిల్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు ఫస్ట్ లుక్ కోసం ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి టైంలో మహేష్ బాబు, రాజమౌళి సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటూ ఏంటి ఇంకా డిలే ఉందా, ఫస్ట్ లుక్ ఎంతసేపు, ఇంకా ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి అని ఫన్నీగా ట్విట్టర్లో వార్ చేసుకుంటున్నారు. మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి అప్డేట్ నవంబర్లో వస్తుందని మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రాజమౌళి ఇదివరకే ప్రకటించారు. అప్పుడు చేసిన ప్రకటన నవంబర్ రానే వచ్చింది. ఇదే ఇలా ఉంటే సోషల్ మీడియాలో నవంబర్ అప్డేట్, నవంబర్ SSMB అని ట్విట్టర్లో ట్రెండింగ్ మొదలైంది. అప్డేట్లు ఎప్పుడు అంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. మహేష్ బాబు కూడా ఇప్పుడు వారితో జాయిన్ అయిపోయి ఆల్రెడీ నవంబర్ వచ్చేసింది, ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి అని ట్విట్టర్లో నిన్న ఒక వ్యంగ్యంగా ఒక పోస్ట్ పెట్టారు. రాజమౌళి ఏమన్నా తక్కువ తిన్నారా? అవును, నవంబర్ వచ్చింది, ఈ నెలలో ఏ సినిమాకి రివ్యూ ఇద్దాం అనుకుంటున్నావు అంటూ మహేష్ బాబు ట్విట్టర్ రివ్యూని సెటైర్ గా వేశాడు. దానికి మహేష్ బాబు స్పందిస్తూ మీరు ఎప్పటి నుంచో తయారు చేస్తున్న మహాభారతం సినిమాకి ఇస్తాను అంటూ రివర్స్ లో పంచివేశాడు. ముందుగా నవంబర్ లో మీరు మాకు ఏదో హామీ ఇచ్చారు, దయచేసి మీ మాట నిలబెట్టుకోండి అని మహేష్ బాబు రిప్లై ఇవ్వగా, అది ఇప్పుడే కదా మొదలైంది, నెమ్మదిగా మేము ఒక్కొక్కటిగా వెల్లడిస్తాము అని జక్కన్న బదులిచ్చాడు. రాజమౌళి ట్వీట్ పై మహేష్ బాబు రియాక్ట్ అవుతూ ఎంత నెమ్మదిగా ఇస్తారు సార్, 2030లో సినిమా స్టార్ట్ చేద్దామా అని ప్రశ్నించాడు. అక్కడితో ఆకోకుండా మీ సమాచారం కోసం మన దేశీ బాబా ప్రియాంక చోప్రా జనవరి నుంచి హైదరాబాద్ లో ప్రతి వీధిలో తన ఇన్స్టా స్టోరీని పోస్ట్ చేస్తుంది అంటూ గ్లోబల్ బ్యూటీ మధ్యలో లాగారు. దీనికి ప్రియాంక చోప్రా స్పందిస్తూ, హలో హీరో, సెట్ లో నువ్వు నాతో పంచుకునే కథలన్నీ నేనే లీక్ చేస్తున్నాను అనుకుంటున్నావా? మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా ఎక్కేస్తా అంటూ మహేష్ బాబుకు ప్రియాంక చోప్రా సైతం ఫన్నీగా రిప్లై ఇచ్చింది. ప్రియాంక చోప్రా నటిస్తుందనే విషయాన్ని నువ్వు ఎందుకు బయట పెట్టావంటూ మహేష్ మళ్ళీ సర్ప్రైజ్ గా జక్కన్న, రాజమౌళి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. దీనికి మహేష్ బాబు బదిలిస్తూ, సర్ప్రైజ్ మీ ఉద్దేశంలో పృథ్వీరాజు సుకుమారన్ కూడా ఒక సర్ప్రైజ్ అని చెప్పుకుంటున్నారు కదా, మరో లీక్ ఇచ్చేసి మా పృథ్వీరాజు కూడా మన సినిమాలో యాక్ట్ చేస్తున్నాడని చెప్పగానే చెప్పాడు. దీంతో పృథ్వీరాజు కూడా రియాక్ట్ అవ్వాలి వచ్చింది. రాజమౌళి సార్, నేను ఇలాగే హైదరాబాద్ వెకేషన్ కి తిరిగితే మా ఫ్యామిలీ నన్ను అనుమానించడం స్టార్ట్ చేస్తారు అంటూ తన బాధ చెప్పుకొని ఫన్నీగా ట్వీట్ చేశారు. మహేష్ బాబు, నువ్వు ఇప్పుడు అన్ని నాశనం చేస్తున్నావు అంటూ రాజమౌళి కోపంతో మరొక ట్వీట్ పెట్టాడు. దానికి మహేష్ బాబు సంధిస్తూ, సరే సరే, మనిద్దరం కలిసి ఒక సంధి చేసుకుందాం, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, అందరికీ తెలిసినట్టు ఏదో ఒక విషయాన్ని రేపు ప్రకటించండి, మీరు ఈ ట్విట్టర్ వారికి ముగింపు చెప్పండి అని చెప్పి వ్యంగ్యంగా ఇంకొక పోస్ట్ పెట్టాడు. దానికి రాజమౌళి కూడా డీల్ ఓకే అని జక్కన్న ఒక మెలిక పెట్టాడు. అతిగా వ్యంగ్యంగా మాట్లాడినందుకు జరిమానాగా మీ ఫస్ట్ లుక్ విడుదల ఆలస్యం చేయాలని నిర్ణయించుకున్నాను అంటూ దెబ్బ మీద దెబ్బ వేశాడు అంటూ మహేష్ బాబు, రాజమౌళి ఫ్యాన్స్ తన ట్విట్టర్ వేదికగా ఎండ్ కార్డు వేశారు.
ఇది ఇలా ఉంటే మహేష్ బాబు రాజమౌళి సినిమాలో పృథ్వీ సుకుమార్ నటిస్తున్నారనే విషయం మేకర్స్ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. కానీ ప్రియాంక పెట్టే ఇన్స్టాగ్రామ్ స్టోరీల్లో పృథ్వీరాజ్ ఒడిశా షెడ్యూల్ లీక్లకు అందరికీ తెలిసిపోయింది. దీన్ని ఉద్దేశించి మహేష్ బాబు సైతం ట్విట్టర్లో సెటైరికల్ గా ట్వీట్ చేశాడు. ఏదేమైనా సినిమాకి హైప్ పెంచడంలో మాత్రం రాజమౌళి మాస్టర్ మైండ్. ఇప్పటికే ఎస్ఎస్ఎంబి మూవీపై అంచనాలు భారీ స్థాయిలో పెంచేశారు. ఎలాంటి అనౌన్స్మెంట్ లేకోకుండానే మహేష్ బాబు రాజమౌళి ట్విట్టర్లో ఈ సినిమా గురించి డిస్కషన్ చేస్తున్నారు. ఒక్కసారిగా చిత్రానికి సంబంధించిన హ్యాష్ ట్యాగ్లు అన్ని ట్రెండింగ్ లోకి వచ్చాయి. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ప్రమోషన్స్ లో స్ట్రాటజీలు ఎలా ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. రేపు వచ్చే అప్డేట్ ఎలా ఉంటుందో తెలియదు. కానీ ప్రస్తుతానికి మహేష్ రాజమౌళి సోషల్ మీడియాలో వారు చేసిన ట్విట్టర్స్ వైరల్ గా మారుతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.